నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఒక్కొక్కరికి బయటకు పంపేస్తుందా? బొమ్మల్లేక పోగొడుతుందా? అసలు తెలుగుదేశం పార్టీకి సీనియర్లతో పని లేదా? తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న నారా లోకేష్ సఖానికి సీనియర్లతో పని లేకుండా పోతుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. తెలుగుదేశం పార్టీతో విడదీయని అనుబంధం అయింది. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం. తెలుగుదేశం పార్టీలో ఎవరు పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం పదవిలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించిన తర్వాత 1983లో మొట్టమొదటిసారి రాజకీయ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన అధికారంలోనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆయన యనమల రామకృష్ణుడు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం చెందిన యనమల రామకృష్ణుడు 1982లో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1983లో ఆయన అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తుని నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఆయనకు మొట్టమొదటి ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆయనకు మొట్టమొదటిసారి మంత్రిగా కూడా ఆయన అవకాశం కల్పించారు. ఎన్టీఆర్ తో ఆయనది విడదీయని అనుబంధం. ఎన్టీఆర్ లో తీసుకునే అన్ని కీలకమైన అంశాల్లో కూడా యనమల రామకృష్ణుడు కీలక భూమిక పోషించేవారు. ఆ విధంగా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీతో అవినాభావం సంబంధం ఉంది. బీసీ సామాజిక వర్గానికి అన్ని తానే ముందు నడిపించే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు సాగేవారు యనమల రామకృష్ణుడు. దరిమిల 1994 సంవత్సరంలో యనమల రామకృష్ణుడు మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పూర్తిగా పదవీ విచ్యుతిని చేసేందుకు, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేందుకు ఒక విధంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నానికి, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నానికి అన్ని తానే నడిపించారు యనమల రామకృష్ణుడు. ఆ రోజు అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదనే అంశం పూర్తిగా కూడా ఆయన అనుసంధానంలో నడిచింది. వైస్రాయ్ హోటల్ లో జరిగిన అన్ని విషయాలకి సూత్రధారులు వేరేలా ఉండొచ్చు, పాత్రధారులు వేరే ఉండొచ్చు, మరి స్క్రిప్ట్ రైటర్ మాత్రం యనమల అనేది పెద్ద ఎత్తున వినబడుతున్న విమర్శగా ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. యనమల అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ దింపేందుకు ప్రయత్నం చేసిన ప్రయత్నందారులు అంటే రాజకీయంగా ఆయనకి ఎవరైతే వెసులుబాటు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారో అటువంటివన్నీ ఎన్టీఆర్ ను పదవి విచ్యుతిని చేయడంలో యనమల రామకృష్ణుడు అత్యంత కీలకమైన పాత్ర పోషించారంట. అందుకే ఆయన చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆలోచన చేసేది యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడికి అత్యంత కీలకమైన శాఖలు ఇప్పుడు కూడా ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ. శాసనసభ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, శాసనసభలో ఎలా చక్కబెట్టాలనే అంశాలను యనమల రామకృష్ణుడికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశక్తి కాదు. అటువంటి యనమల రామకృష్ణుడు 1984 నుంచి 2004 వరకు ఆయన పూర్తిగా కూడా ఎప్పుడు ఓటమి చెందలేదు. 2009లో మొట్టమొదటిసారి ఆయన ఓటమి చూశారు. ఆ ఓటమి చూసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆయన హక్కును చేర్చుకుంది. వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ స్థానాల్లో కీలకమైన భూమిక నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత కాలంలో 2014లో రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. 2014-2019 ఎన్నికల్లో తునిలో పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు చెందింది. అయినప్పటికీ కూడా యనమల రామకృష్ణుడు శాసన మండలిలో ఎప్పటి వరకు కొనసాగుతూ ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎటువంటి విధి విధానాలు గాని ఎటువంటి ఆలోచన గాని చేయలేదు. ఎందుకు అంటే ఈ అంశానికి సంబంధించి యనమల రామకృష్ణుడు చాలా కీలకంగా కనిపించేది ఏంటంటే ఆయన రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. కీలకంగా 5 అంశాలు యనమల రామకృష్ణుడి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. అందులోది ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంతో ఆయన వైరి పెట్టుకోవడం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేవి చౌదరికి సంబంధించి, కాకినాడ సెజ్ భూములకు సంబంధించి, కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే కేవి చౌదరి ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన పూర్తిగా కూడా ఈ బడుగు బలహీన వర్గాల నుంచి పెద్ద మొత్తంలో భూములను స్వాహా చేశారు. దీనిపై బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవాలంటూ ఈ మధ్యకాలంలో ఆయన లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖాస్త్రం పూర్తిగా కూడా యనమల రామకృష్ణుడికి తెలుగుదేశం పార్టీకి మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ పెంచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ దానికి సంబంధించి ఎవరో మాట్లాడకపోయినా తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా యనమల రామకృష్ణుడు నాయకత్వాన్ని ప్రశ్నించారు. 1984 నుంచి ఇప్పటి వరకు మీరు ఏ విధంగా కొనసాగారు, ఇప్పుడు మాత్రమే బీసీలు గుర్తొచ్చారా అంటూ పెద్ద ఎత్తున తూర్పు గోదావరి జిల్లాలో ఆయనపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రధాన కారణం. అయితే రెండవ కారణం ఆయన కుటుంబంలోని ముగ్గురికి పదవులు ఇవ్వడం జరిగింది.
యనమల దివ్య ఆయన కుమార్తెకి సంబంధించి తుని శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆయన ఇయ్యంకుడు మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన అల్లుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ విధంగా యనమల రామకృష్ణ కుటుంబానికి 3 పదవులు ఇవ్వడం వల్ల యనమలని ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా పెట్టడం జరిగింది. దీంతో పాటుగా 3వ కారణం, అతి కీలకమైన కారణం ఏంటంటే లోకేష్ కి యనమలకి మధ్య సఖ్యత కుదరడం లేదు. లోకేష్ తొలితరం నాయకులను అంతగా కలుపుకొని వెళ్ళడం లేదు. ఆయన విజనరీకి సంబంధించిన వ్యక్తులతో మాత్రమే వెళ్తున్నారు. ఏంటంటే పెద్దరికం అనే ముసుగులో వీళ్ళపై పెత్తనం చేయాలని ఆలోచన చేస్తున్నారని లోకేష్ వర్గం భావిస్తున్న నేపథ్యంలో లోకేష్ అనుకూలంగా ఉండే వర్గాన్ని మాత్రమే ప్రస్తుతం టీడీపీ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి మండలి కూర్పులో గానీ, ఎమ్మెల్సీ ఎంపికలో గానీ, ఇతరత్ర నామినేటెడ్ పోస్ట్ ఎంపికలో గానీ పూర్తిగా కూడా లోకేష్ అనుకూలంగా ఉన్న వర్గానికి మాత్రమే మేలు జరుగుతుంది, పదవులు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియారిటీ అనే అంశం అక్కడ అసలు పరిగణనలోనే లేదు. ఆ నేపథ్యంలో లోకేష్ కి ఇతరికి యనమలకు ఉన్న పెద్ద గ్యాప్ కారణంగా ఈ పూర్తిగా కూడా పక్కన పెట్టలేదు. దీంతో పాటుగా తుని నియోజకవర్గం పూర్తిగా కూడా పట్టుకోల్పోయిన పరిస్థితి. గత 3 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ కోలుకోలేకపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద హ్యూజ్ అంటే భారీ సునామీ లాంటి పెద్ద ఎత్తున ఏదైతే ఈ ప్రపంచం ఉందో ఈ ప్రపంచంలో కొట్టుకురాగలిగింది, కానీ మిగిలిన పరిస్థితులు అయితే ఆ తునిలో చాలా కష్టమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా అత్యంత కీలకమైన అంశం యనమల రామకృష్ణుడి కుటుంబం తుని నియోజకవర్గంలో అత్యంత అవినీతిమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున యనమల కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని కారణంగా ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీని పక్కన పెడుతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే పెద్దరికం ఇస్తున్నారు కానీ పెత్తనమేమో పెద్దరికం, ఆయనకి పెద్దరికం ఇస్తారు, కుర్చీ వేస్తారు, కానీ ఎక్కడా కూడా ఆయన ఆలోచనకు, ఆయన ఆలోచనకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఆయన మాటలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఆయన ఆలోచనలు ఎవరు పరిగణలోకి తీసుకోరు, కేవలం పెద్దరికం మాత్రమే ఇస్తారు. ఈ నేపథ్యంలో అంటే బొమ్మల లేక పొగ పెడుతుంది. ఇది మాత్రం బాధాకరమైన విషయం. యనమల రామకృష్ణుడు 1980 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని తానే నడిపించారు. పూర్తిగా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఎదుగుదలలో తన ఎదుగుదలను చూసుకున్నారు. తన ఎదుగుదలతో పాటు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. అనేక కష్టమైన సమయాల్లో ఆ పార్టీకి గొంతునిచ్చారు. ప్రధానంగా 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 3 రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి మండలిలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని చాలా చాలా అద్భుతంగా, చాలా తన వాక్చాతుర్యంతో, తన చతుర్థతో దాన్ని అడ్డుకోవడం జరిగింది. 3 రాజధానుల బిల్లు పాస్ అవ్వకుండా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. అటువంటి యనమల రామకృష్ణుడిని సంతృప్తికరంగా పంపించాలి, కానీ ఈ విధంగా పంపించడం చాలా బాధాకరమైన అంశం. ఆయన్ని పంపించేందుకు ప్రభుత్వం ఇలాగా చంద్రబాబు నాయుడు గాని ఆ తెలుగుదేశం పార్టీ గాని ఇలా వర్గీకరించడం బాధాకరం. ఖచ్చితంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలి. సీనియర్లను పూర్తిగా వాళ్ళ గౌరవం గాని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైనది. తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు శకం ముగిసిందని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన్ని మండలి పూర్తికి సంబంధించి మండలి రెన్యువల్ చేయడం కానీ, రాజ్యసభ కేటాయించడం కానీ ఎటువంటివి చేయకుండా ఆయన పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కాలంలో యనమల ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు పదవులు అనుభవించిన యనమల రేపటి నుంచి ఎలా ఉంటారు? రాజకీయ విశ్రాంతి తీసుకుని ఇంటికే పరిమితం ఉంటారా, ఏదైనా కార్యక్రమాన్ని భుజాన్ని ఎత్తుకుంటారా? అసలు యనమల తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా కూడా రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతున్న అంశాలను పూర్తిగా మరికొన్ని రోజుల్లోనే అందరికీ అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది.